ట్రైలర్ ఆడియో హిట్ అయితే సరిపోదు, సినిమా హిట్ అయితేనే అవన్నీ పరిగణలోకి వస్తాయి. లేకపోతే ఎంత హడావిడి చేసి ఏం లాభం? వైసీపీ ప్రభుత్వం తీరు ఇలాగే ఉంది. మరి అలా చేస్తాం ఇలా చేస్తాం అంటూ ఓ రేంజ్లో ప్రచారం చేసి తీరా తొలి రోజే తుస్సుమనిపించారు. ప్రభుత్వ పథకాలు ఇంటింటికి అందేందుకు జగన్ సర్కార్ నియమించిన వాలంటీర్లు రంగంలోకి దిగారు. వారికి కేటాయించిన పనులు చేసుకుపోతున్నారు. అయితే ఇందులో భాగంగా నాణ్యమైన బియ్యం ఇంటికే తీసుకెళ్లిచ్చే కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు. రేషన్ షాప్ వరకు వెళ్లే అవసరం లేకపోవడంతో ఇంట్లో ఉన్న మహిళలు తెగ సంబరపడ్డారు. అమ్మయ్య, ఇక క్యూ కట్టాల్సిన పనిలేదు, తమ పని మానుకోవాల్సిన అవసరం లేదు అని మురిసిపోయారు. అదే సంబరంలో ఎంచక్కా సన్నబియ్యంతో వంట చేసుకోవచ్చని బస్తా తెరిచి చూసి అవాక్కయ్యారంతా. బస్తాలో చేయి పెడితే తడితడిగా తగులుతోంది అనుకున్నారు. తీరా పిడికిలతో బియ్యం తీసి చూసి ఎంత పని చేశావయ్యా అనుకున్నారు. చాలా మంది ఆ బస్తాలను తిరిగి ఇచ్చేశారు. నాణ్యమైన బియ్యం, నాణ్యత గల బియ్యము, వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి బియ్యము. ఇంత క్లారిటీగా వచ్చే బియ్యం ఎంత వరకు ఎక్కడ చూడలేదు. తినండి. గ్రామ వాలంటరీ వస్తే ఆడికే చూపిస్తారు. ఇది అక్కడ రాసి ఉంటుంది నీట్ గా. చూడు, ఎటువంటి లోపాలు ఉన్నచో తీసుకోవద్దు. ఆవిడో ఇచ్చినోడు వాళ్ళు తీర్చే అందుకే ఇప్పుడు నేను అది పంపిస్తాను. ఎలాంటి బియ్యమేనా కాదురా, గాబరైపోవద్దు. గాబరు కాదు, ఎలాంటి బియ్యం నువ్వు ఎక్కడ వరకు వస్తుంది. ఇదేంటి ఇది బియ్యం? నాకు వచ్చిన బియ్యం ఇవి చెప్పినాడు. ఆడు నీకు ముందే చెప్పినాడు బియ్యము ఏ వస్తువు కానీ. అవునమ్మా, నువ్వు బియ్యం నీ వీళ్ళ ముందు తీసుకోవచ్చు. నేను దీనికోసం మాట్లాడట్లేదు. ఇదేంటి పరిస్థితి? ఏంది ఇదేంటిది? ఇదేంటి ఇవేటివి? ఇవేటివి? ఇది బియ్యమా? వీళ్ళ గుంటి అలా 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 చెప్పండి. ఆ రోజు అలా తిత్లీ తుఫాన్ రోజు ఇది వస్తే మాటలు చెప్పినారు. ఇదేనా భీమా? తెలుస్తుంది అలాగా. మా ఆవిడ అన్నది ఇదేంటి గుండె కావట్లేదు చూడమే అనేసి అన్నది. ఉన్నోళ్ళు వెలిగే వంతే, లేకపోయిన వాళ్ళు లేవు. మా అదృష్టం ఇది. నెట్లు పెట్టడానికి ఇవన్నీ ఎందుకు? నెట్లు పెట్టురా, తీసి నెట్ పెట్టు. అంకెము తీయు, అది తీయు, మొత్తం తీయు, మొత్తం తీసి నెట్లు పెట్టు. వెంటనే పెట్టాలి. వైఎస్ఆర్సీపీ తాలుగా పార్టీ తాలుగా బియ్యం పథకం అనమాట ఇది. ఇది నాణ్యమైనటువంటి బియ్యం అంటే ఇలా ఉంటాయి. ఈ నాణ్యమైనటువంటి బియ్యంలో నాణ్యంగా ఇక్కడ మంచి సూచనలు కూడా రాశారు బాబు. బియ్యంకి ఎటువంటి ప్యాకెట్ సీల్ సక్రంగా లేకపోయినా లేదా ప్యాకేజ్ యందు ఎటువంటి లోపాలు ఉన్నా తీసుకోవద్దని చెప్పారు. అయినప్పటికీ ఈ రకంగా ఉంది. సుపరిపాలన భాగంగా అవినీతి రహితంగా ఉండాలని చెప్పేటాడు ఈయన. బియ్యం పరిస్థితి ఈ రకంగా ఉంది. ప్రస్తుతం ఏంటంటే మాకు వచ్చే బియ్యంలో 20 కేజీలు బియ్యంకి అని చెప్పి ప్యాకెట్ ఇస్తే ఈ రకంగా ఉంది. ఇది ఈ బియ్యాన్ని వచ్చి సక్రంగా భోజనం చేసే వాళ్ళకి శుభ్రంగా జరుగుద్ది. ఇది వైఎస్ఆర్సీపీ పాలన, జగన్మోహన్ రెడ్డి గారి తాలగా అవినీతి రహితమైనటువంటి పాలన ఇది. ఈ పథకంలో భాగంగా ఇది ఒక మంచి ఆలోచన విధానము. ఇదిగో ఇది బియ్యం. ఈ బియ్యం తాలగవి ఇక్కడ తీసుకున్న వ్యక్తి బాధ్యతలు, ఈ బాధ్యతలు కూడా ఇక్కడ ఉన్నారు. ఇది బియ్యము మనవే. ఈ బియ్యం మనకి, ఈ బియ్యము చాలా అరుదైనటువంటి బియ్యం దొరికాయండి. ఈ అరుదైనటువంటి బియ్యము చాలా సక్రంగా తిని మంచిగా ఉండాలి. ఎంతకంటే మంచి బియ్యము, ఆరోగ్యమైనటువంటి బియ్యం ఇవి. హాస్పిటల్లోనే పోయాలి డబ్బులు మళ్ళీ. చూడక్కర్లే. ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత నాణ్యమైన బియ్యం తొలగి రకం ఇది. ఇది నాణ్యమైనటువంటి బియ్యంలో ఎటువంటి లోపాలు లేకుండా ఉండే బియ్యం ఇది. ఇది సక్రమైనటువంటి బియ్యం వచ్చే బియ్యం చూడండి ఒకసారి. అందరు బియ్యం చూసిన తర్వాత మాట్లాడండి. నాణ్యమైనటువంటి వైఎస్ఆర్సీపీ బియ్యం. రేపు ఆదివారం కదా, ఇవాళ నాకు అడిగిపోతే డబ్బులు లేవు. ఇప్పుడు ట్రాక్టర్ సన్నబియ్యం ప్యాకెట్లు వీళ్ళ బియ్యమాలు మొత్తం మేమేట అన్న మరి అన్నాడు. సన్నబియ్యం తయారెత్తాలి. సన్నబియ్యం లేకపోతే బియ్యం మంచిగా ఉండాలి కదా. శ్రీకాకుళంలో చాలా మంది తెల్ల రేషన్ కార్డుదారులది ఇదే పరిస్థితి. బియ్యం బాగాలేవని ఫిర్యాదు చేసినట్టు శ్రీకాకుళం కలెక్టరే స్వయంగా ప్రకటించారు. పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ప్రారంభించిన నాణ్యమైన బియ్యం పథకం ఆరంభంలోనే ఇలా జరిగింది. మరి బయట జిల్లా నుంచి రవాణా, బస్తాల తయారీకి కొంచెం ఎక్కువే ఖర్చైనా
ప్రభుత్వమే దాన్ని భరించి పేదలకు ఇంటి దగ్గరే నాణ్యమైన బియ్యం అందించే ఏర్పాటును శ్రీకాకుళంలో జగన్ ప్రారంభించారు. వచ్చే 6 నెలల వరకే నాణ్యమైన బియ్యం, తర్వాత నుంచి స్వర్ణ బియ్యం ఇస్తామని కూడా చెప్పారు. కానీ పంపిణీ ప్రారంభించిన మొదటి రోజే జిల్లాలోని పలు చోట్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బస్తా విప్పితే బియ్యంలో పురుగులు కనిపిస్తున్నాయని కొందరు వాపోతున్నారు. సరుకు బాగా నాసిరకంగా ఉందని ఇంకొందరు మండిపడుతున్నారు. సార్ మీరు పేరు చెప్పేసి మీరు ఏడు చేయగలరా లేదు చెప్పండి సార్. మీరు ఏడు చేయగలరా చేయలేరా అంటే నాకు ఇప్పుడు బియ్యం మారుస్తారా మార్చరా నేను అడుగుతాను. నెంబర్ ఫోన్ చేస్తాను. మాట్లాడు. అయ్యా ఈ ఒక ప్యాకెట్ తిప్పితే పూర్తి చెత్త వచ్చింది అయ్యా. బియ్యము పక్కన పెట్టేసి ఇంకో ప్యాకెట్ ఇచ్చిస్తున్నా. అయితే పక్కన పెట్టేస్తున్నా. రెస్పాన్సిబిలిటీ ఇది ఒకసారి సురేష్ గారు మాట్లాడతారట. మాకు కావాల్సింది క్లారిటీ అండి. ఎవరికి ఏటి కావాలి? మాకు క్లారిటీ కావాలి. ఇవ్వండి. ఇచ్చిన వరకు ఎందుకు అవుతుంది? నాకు 70 రూపాయలు ఇచ్చానండి. అరే 70 రూపాయలు అవన్నీ అవసరం లేదు. నాణ్యమైన బియ్యము సంబంధం లేదు. నాణ్యమైన బియ్యము ఇంటికి ఎలాంటివి ఇస్తారో మీరు తీసుకుని తినాలంటే అదే నీ వాలంటీర్గా నేను మాట్లాడతావు. నేను కస్టమర్ నేను ఎలా మాట్లాడాలి? ప్యాకెట్ ఇచ్చేయండి. అవును చెప్తాను. అరే లాభం ఎక్కడ ఉండదండి. లాభం ఎక్కడ? మెళియాపుట్టి మండలంలోని పలువురికి అందిన బియ్యంలో పురుగులు కనిపించాయి. వజ్రపు కొత్తూరు మండలం సుంకర జగన్నాథపురం గ్రామంలో బియ్యం తీసుకోవడానికి కార్డుదారులు ముందుకు రాలేదు. మాకు బియ్యం సరఫరా లేకపోతే లేదుగాని ఇలాంటి వద్దంటూ వాలంటీర్ల ముందు తెగేసి చెప్పారు. పొందూరు మండలం కేడీపురంలో లబ్దిదారులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. లబ్దిదారులకు ఒక్కసారిగా చేరవేసేందుకు భారీగా బియ్యం తీసుకొచ్చి గోదాముల్లో నిల్వ చేశారు. కానీ అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం విఫలమయ్యారు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఉద్దేశం మంచిదే అయినా అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణ లోపమే కారణమంటున్నారు మరికొందరు. అయితే ఏదేమైనా నాసిరకం బియ్యం పొందిన లబ్దిదారులు వాలంటీర్లకు వాటిని తిరిగిచ్చేసి మళ్లీ కొత్త బ్యాగులు తీసుకోవచ్చని సూచించారు కలెక్టర్.